హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. ఇక వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున అదిరిపోయే సాంగ్స్తో అందాల భామలతో ఎంట్రీ ఇచ్చి తర్వాత కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ మన అశ్వగంధ 3.0 మణికంఠని లేపారు. మణికంఠ, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసరికి మామూలుగానే మణికంఠకి కొంచెం భయం ఎక్కువ. ఇక నాగార్జున గారు అలా అడిగేసరికి ఇంకా ఏ రేంజ్లో భయపడి ఉంటారో ఆలోచించండి. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఇక ఏమైంది సార్ అని మనకంటే అడగగానే, ఏం లేదు, నువ్వు నీ పాస్ట్లో ఏం జరిగిందో అన్నీ మర్చిపోయి హౌస్లో ఓన్లీ గేమ్పై మాత్రమే ఫోకస్ పెట్టాలి, అంతేగాని ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోకు. నువ్వు ఇలాంటి బిగ్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చి కూడా ఆలోచిస్తున్నావు అంటే నేనేమనాలి, నాకే మాటలు రావట్లేదు అన్నారు నాగార్జున. సార్, అందరూ ఒకేసారి నన్ను నువ్వు ఎవరితో మాట్లాడట్లేదు, నువ్వు లోన్లీగా ఉంటున్నావు అంటే నాకు చాలా బాధ అనిపించింది అని అనగానే, ఇప్పుడు వేరు, ఇక్కడున్న 14 మందితోనే కదా నువ్వు ట్రావెల్ చేస్తావు, వాళ్ళకి నీ గురించి అర్థమవుతుంది, అవసరం లేని వాళ్ళ గురించి పట్టించుకోకు, నీ గేమ్ ఎలా ఆడాలో నువ్వేంటో జనాలకి నిరూపించుకోవాలి అన్న దాని మీద మాత్రమే శ్రద్ధ పెట్టు అని వార్నింగ్ ఇచ్చాడు నాగ్. ఇక మళ్ళీ నాగార్జున ఫన్నీగా, హెయిర్ నిజంగానే ఒరిజినల్ ఏమో అనుకున్నాను, ఎందుకింత కోపం అని అడిగినప్పుడు హౌస్లో ఉన్నవారు నవ్వుకున్నారు. హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం సార్, ఇలాంటివన్నీ ఆలోచించడం వల్ల నా హెయిర్ ఊడిపోయింది అన్నాడు. ఇక నాగార్జున వెంటనే లైఫ్లో డౌన్ ఫాల్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ నువ్వు అవన్నీ కూడా మర్చిపోయి వేసే అడుగు లక్ష్యం వైపు ఉంచు, నెగిటివ్గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఉండు అని బూస్టప్ ఇచ్చాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.